యువత దేశానికి భవిత అన్నారు, కానీ యువతకు ఒక్క ఉపాధి లేదు. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు రావట్లేదు, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా రావట్లేదు. అన్న రావడంతో జాబ్ రావడం కాదు కదా, ఉన్న జాబులు కూడా ఈ రోజు పోయిన పరిస్థితి మన అందరం చూడడం జరిగింది. 4 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా తీయలేదండి. యూత్ కూడా ఇక్కడ ఏ జాబులు లేక పక్క రాష్ట్రాలకు వలసపోతా ఉన్నారు. 5,000 రూపాయల ఉద్యోగాలు అనేది బయట మటుకు 5,000 రూపాయలకి బతకాలంటే బతకలేరు. 36 పోస్టులు 450 పోస్టులతో మేమేం చేసుకోవాలి సార్? 10,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు. దాదాపు 182,000 పోస్టులు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. 4 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లోని యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి పేరిట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలను స్వయంగా కలుసుకున్నారు. వివిధ వర్గాల వారి బాధలు విన్నారు. రేపటి గురించిన వారి భయాన్ని అర్థం చేసుకున్నారు. యువత సమస్యలన్నిటినీ అధ్యయనం చేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కింద యువగళం అనే వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ యువగళం పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తాము. ఇది యువత ఉజ్వల భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గ్యారంటీ.